చిన్నపిల్లలు ఏడుస్తే మాత్రం పడుకోబెడితే ఉయ్యాలు ఊగినట్టు మంచిగా ఊపుకుంటూ పడుకుంటారు. బిస్కియో ఏందో తెలియదు, అమ్ముతున్నారు. సో మనం ట్రైన్ లో మందు కాకుండా వెళ్ళొచ్చు అనమాట. తంజానియాలో కానీ ఫ్యాన్ సౌండ్ అయితే గుయ్ 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 అని వస్తుంది. నిద్ర పడుతుందో లేదో తెలియదు నైట్ పూట. తంజానియన్ రైల్వేస్ వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రన్ చేస్తున్నారు అనమాట. స్టాఫ్ రావాలంటే ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక స్విచ్ ఉంది, దీన్ని ప్రెస్ చేయాలి. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను ఆరుషాలో ఉన్నాను. నిన్న నైట్ నేను మొటువాంబు నుంచి ఆరుషాకు వచ్చేసిన. ఈ రోజు మనం ఆరుషా నుంచి దరసలేంకి వెళ్తున్నాము, ద ఫినాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ తంజానియాకి. సో ఎలా వెళ్తున్నాం అంటే మీకు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఎట్లా వెళ్తున్నాము అంటే ట్రైన్ లో వెళ్తున్నాము. యాక్చువల్గా నేను కెన్యాలో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసినా కానీ తంజానియాలో చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ఆరుషా నుంచి దరసలేంకి. సో ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి దాదాపు ఒక 20 మోర్ దాన్ 20 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ 11కి రీచ్ అవుతామని చెప్పారు, కాకపోతే 11 కాదు, ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. సో మనకి ట్రైన్ టైం వచ్చేసి 2:30కి. అటు సైడ్ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇప్పుడే వచ్చింది ట్రైన్. ఆ ట్రైన్లో ఉన్న సామాన్లన్నీ అటు దింపేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అదే ట్రైన్ మనకి ట్రాక్ మీదకి వచ్చేస్తుంది ఎక్కడానికి అని చెప్పేసి. సో అందరూ అందుకనే వెయిట్ చేస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు దర్శనం వెళ్ళడానికి అని చెప్పేసి. యాక్చువల్గా నేను పొద్దున్నే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. అది అక్కడ ట్రైన్ స్టేషన్కి వచ్చేసి పొద్దుట అక్కడికి వెళ్ళి ట్రైన్ టికెట్స్ ఇస్తారనమాట. ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే మనము పాస్పోర్ట్ అండ్ లిక్విడ్ క్యాష్ తీసుకొచ్చి, కార్డ్స్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు మరి. సో నేను లిక్విడ్ క్యాష్ ఇచ్చేసిన 44,000 షిల్లింగ్స్ తీసుకున్నారు డైరెక్ట్ దర్శనంకి. సో మనము ఈరోజు ట్రైన్ జర్నీలో సెకండ్ క్లాస్ కాదు, స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్ క్లాస్ ఉంటుంది అండ్ స్లీపర్ క్లాస్ కూడా, సెకండ్ క్లాస్ అండ్ స్లీపర్ క్లాస్ ఉంటుంది. సో నేను స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా, ఎందుకంటే మోర్ దాన్ 24 అవర్స్ కాబట్టి. అందరు వెయిట్ చేస్తున్నారు. ఇందాక పొద్దుట వరకు వర్షం కొట్టింది వెదరు. యాక్చువల్గా ఈ అరుషాని స్విట్జర్లాండ్ ఆఫ్ తంజానియా అని పిలుస్తారు. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో మనకు తెలియదు. సో అందరు వెయిట్ చేస్తున్నారు, మనం కూడా వెయిట్ చేద్దాం. యాక్చువల్గా నేను పొద్దుట టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ ప్యాక్ చేసుకున్నా, ఎందుకంటే మనకి దొరుకుతుందో ఫుడ్ దొరకదో తెలియదు. ఎందుకంటే నేను కెన్యా ట్రైన్ జర్నీ చేసిన కదా, అది చాలా తక్కువ టైం, మళ్ళీ అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఇది అలా కాదు, కొంచెం నార్మల్ జనరల్ ట్రైన్సే. సో చూద్దామని చెప్పి అది బాగుంటుందో అని చెప్పేసి ఫుడ్ ప్యాక్ చేసుకున్నా. సో వెయిట్ చేద్దాం. ఇక్కడ లోకల్ ఒక పర్సన్ ఏమని చెప్పారంటే 2:30 కాదు 2:40కి వస్తుందని చెప్పారు. సో నార్మల్గా మనం వెయిట్ చేయక తప్పదు, వెయిట్ చేద్దాం ట్రైన్ వచ్చేంత వరకు. మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ట్రైన్. టైం వచ్చేసి 3:30 అవుతుంది. 2:30కి రావాల్సిన ట్రైన్ 3:30కి వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి. సో అందరు ఎక్కుతున్నారు జనాలు. ఇది వీళ్ళందరూ ప్యాసింజర్స్ అందరూ. ఇది నార్మల్ టికెట్ కావచ్చు, సో అందుకని చెప్పేసి టకరక వెళ్ళిపోతున్నారు. ట్రైన్ లోపలికి ఎక్కేసిన, యాక్చువల్గా కింద దిగుదామని చెప్పేసి దిగి చూసిన. మనము ఈరోజు ట్రావెల్ చేయబోయేది స్లీపర్ క్లాస్ జర్నీ అనమాట. సో మనకి A1 ఇచ్చిర్రు. సో ఇది హైయెస్ట్ క్లాస్ అనమాట ఇందులోనే. హలో మాంబు, ఓకే. సో మీకు చూపిస్తా, ఇది ఇలా ఉంటాయి అనమాట ట్రైన్ లోపల. బాపురే. హలో. సో ఇది ఫ్రెండ్స్ మన సీట్ వచ్చేసి ఇది స్లీపర్ క్లాసు. ఆరుషా నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో చూడొచ్చు, యాక్చువల్గా 2:30కి వెళ్లాల్సిన ట్రైన్ 3:40కి వెళ్తుంది. సో 1 hour 15 minutes లేటు. ఇది మన జర్నీ మొత్తం మోగుతుంది. బాప్రే, ఇది మొత్తం మీటర్ గేజ్ ట్రైన్ అనమాట. సో అది మీకు కొద్దిసేపు అయిన తర్వాత బయటికి వెళ్ళేసి ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ హలో సిస్టర్, హౌ ఆర్ యూ? యు ఆర్ గోయింగ్ టు దర్శనం? ఓకే, సావా.
సో అది ఫ్రెండ్స్ కొంచెం లైట్ గా వెదర్ మాత్రం కూల్ ఉన్నది. చూద్దాం. మీకు ట్రైన్ చూపిస్తా అని చెప్పాను కదా. సో ఇదిగో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మన స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి కదా, ఇగో ఇలా EFGH వరకు ఉన్నాయి, 4-5. ప్రతి బెర్త్ కి ఒక 6 కూర్చోవచ్చు. వీళ్ళందరూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సో సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది, ఎగురుతుంది ఈ ట్రైన్ మొత్తం. సో బెడ్షీట్లు వేస్తుంది సిస్టరు. లోపల మీకు ఇటు సైడ్ అటు సైడ్ 3 బెర్తులు ఉన్నాయి. నా బ్యాగ్ అక్కడ ఉన్నది. ఇటు సైడ్ ఒక చిన్న బ్యాగ్ పెట్టేసిన. అండ్ మనకి బయటికి వెళ్లకుండా ఇక్కడనే వాటర్ వచ్చే ఫెసిలిటీ, వాష్ బేసిన్ పెట్టారు. అండ్ ఇక్కడ ఒకటి ఛార్జింగ్ పోర్ట్ పెట్టారు. ఇట్లా ఉందన్నమాట లోపల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి. ఎమర్జెన్సీ ఏమన్నా అవసరం ఉంటే స్టాఫ్ రావాలంటే ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక స్విచ్ ఉంది, దీన్ని ప్రెస్ చేయాలి. సో పైకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇట్లా ఫుట్ రెస్ట్ ఉంది, అది పైకి ఎక్కడానికి. సో ఇది ఇటు సైడ్ విండోస్ ఉన్నాయి. వర్షం పడేలా ఉంది, మేఘాలన్నీ చూడొచ్చు ఎట్లున్నాయో. ఆరుషాలో మీకు చెప్పాను కదా, ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ తీసుకొని ప్యాక్ చేసుకొని వచ్చినా అని చెప్పేసి. సో తిన్నాము, ఆకలేస్తాం. నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైన్స్ అన్ని తంజానియన్ రైల్వేస్ వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రన్ చేస్తున్నారు అనమాట. మొత్తం తంజానియన్ రైల్వేస్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటీకి ఉంటుంది. డొడోమాకి అంటే తంజానియా క్యాపిటల్ సిటీ డొడోమా, అండ్ దర్సలేం, అరుషా, కిగోమా, మొత్తం ఇవన్నీ. అండ్ ఇవన్నీ మొత్తం మీకు ఆల్రెడీ చెప్పిన కదా, బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే ట్రాక్స్ అనమాట. సో అది బాప్రే, ఘోరం ఊగుతుంది ట్రైన్. ఎవరైనా చిన్నపిల్లలు ఏడుస్తే మాత్రం పడుకోబెడితే ఉయ్యాలు ఊగినట్టు మంచిగా ఊపుకుంటూ పడుకుంటారు. బట్ మనలాంటి వాళ్ళకైతే కష్టం జాబ్, బాగా అటు ఇటు కదులుతూ ఉంది. తినేటప్పుడు ఇంకా కష్టం అవుతుంది. వెనకాల మొత్తం కంకిపెట్లు, పొలాలు, ట్రైన్ చాలా చాలా బాగుంది. అండ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇది ఆఫ్రికా అని చెప్పేసి? మొత్తం గ్రీనరీ, చాలా మటుకు ఆఫ్రికా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మొత్తం ఎడారి ఏం ఉండకుండా, చెట్లు ఏం లేకుండా ఉంటాయి అనుకుంటారు, కానీ కాదు. సో మొత్తం గ్రీనరీ విలేజెస్ సూపర్ ఉన్నది. వర్షాకాలం కాబట్టి మొత్తం అన్ని కంకి పొలాలు, ఇంకేంటి అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని, మొత్తం అన్ని కంకి చెట్లే ఉన్నాయి. ఆకాశం చూడొచ్చు. ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది. బట్ చాలా చాలా వెదర్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నది. పిల్లలకు స్కూల్ వదిలిపెట్టే టైం అయింది అనుకుంటా, అందరు వచ్చేస్తున్నారు. సో అటు సైడ్ చూడొచ్చు, అక్కడ అరటి తోటలు ఉన్నాయి. బాగుంది వెదర్ మాత్రం, చాలా చాలా బాగుంది. ఇటు సైడ్ చూడొచ్చు, చిన్న అటు సైడ్ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది. వావ్ వావ్ వావ్, చిన్న పిల్ల కాలువలు ఉన్నాయి. హలో హలో, పిల్లలు ఎక్కడ కనబడితే అక్కడ హాయ్ మాంబో చెప్తున్నారు. గ్రీనరీ తోటి మొత్తం అంతా నిండిపోయింది.
అవి ఏంటంటే బ్రహ్మజముడు అవి అంటారు కదా, ఆ చెట్లు అన్నమాట. మొత్తం ఇగో చూడొచ్చు, సేమ్ చాలా చాలా వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఫ్రెండ్స్ మీకు కనిపించేటి ఇవన్నీ చెట్లు వచ్చేసి బ్రహ్మజముడు అంటారు. వీటికి కాయలు వస్తాయి, తింటారు కూడా. సో ఆఫ్రికా మొత్తం అడవిలలో ఇలాంటివి ఉంటాయి. అది చూడొచ్చు, ఇక్కడ నుంచి అది అక్కడి వరకు. హ్యాండ్ సౌండ్ అయితే గుయ్ 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 అని వస్తుంది. నిద్ర పడుతుందో లేదో తెలియదు నైట్ బట్. కాకపోతే ఈ ట్రైనే ఊగుతా ఉన్నది, అదే కష్టంగా ఉన్నది. కాసేపు పడుకున్న లేచిన ఒక స్టాప్ వచ్చేసింది. ఫస్ట్ స్టాప్ అనుకోవాలి, అదేంటంటే మోషి స్టాప్. ఆల్మోస్ట్ మనం ఒక 300-400 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. రైల్వే స్టేషన్ కి రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇదే బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే స్టేషన్స్. సో మనకి ఇటు సైడ్ మొత్తం కంచెలు ఉంటాయి, మధ్య మధ్యలో గేట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. హలో మాంబో, పోవా మాంబో, పోవా. సో ఇటు సైడ్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్నగా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అందరు మామూలుగా ప్యాసింజర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. మరి జనరల్ బోగీల కోసమా? మనము ఎక్కింది స్లీపర్ బోగీలు కదా, ఫస్ట్ క్లాస్ కదా. ఇది వచ్చేసి జనరల్ బోగీలు అన్నమాట. సో ఇక్కడ అందరు ఉన్నారు. ఇటు సైడ్ కంకులు అమ్ముతున్నారు. ఇది బస్, అది రైల్వే స్టేషన్ లో కనీసం ఫుడ్ ఇక్కడ మొత్తం అంతా కచ్చా పచ్చగా ఉన్నది. లోపలికి ఇట్లా అన్ని మొత్తం అమ్ముతున్నారు. చిన్న ఇటు సైడ్ రెస్టారెంట్ ఉన్నట్లున్నది ఫ్రెండ్స్. ఇటు సైడ్ వాటర్ బాటిల్ అండ్ కోక్ అవన్నీ అమ్ముతున్నారు. సో ట్రైన్ ముందర ఇగో ఇలా ఉన్నది. వర్షం పడ్డది ఇక్కడ కూడా. సో ఈ అన్న ఎవరు పడుకున్నట్టున్నారు ట్రైన్ లో, స్టేషన్ లోపల. సో ఇదంతా చూడొచ్చు. అక్కడ టీవీ కూడా ఉన్నది, మ్యాచ్ వస్తుంది, ఫుట్బాల్ మ్యాచ్ వచ్చేసి. హలో, ఫైన్ థ్యాంక్ యూ. ఐ నీడ్ 1 Coca-Cola and 1 big water bottle. Coca-Cola I don't have. I have Pepsi, Mirinda, Sprite. Okay. Pepsi? Okay, 1 Pepsi. 1 Pepsi and... No, there is no Coca-Cola small one. Yeah. This one is 600. Okay. This one is 1000. I need this one small. Okay. And 1 water bottle. This one? Big one. Kilimanjaro? Okay, Kilimanjaro 1000. Yeah. Wait. Okay, sawa. Yeah, Karibu sana. No Swahili. Karibu sana, asante sana, mambo poa, chingapi. Okay. Okay, what's your name? Ismail. Yes. Okay, bye. You're welcome. Thank you. సో ఇట్ సైడ్ కూడా రెస్టారెంట్ ఉన్నట్లున్నది ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం. అదిగో ట్రైన్ స్టేషన్లు మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఇదిగో ఇలా ఉన్నాయి. అటు సైడ్ 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి. ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఒక 300 మినిమం 300 కిలోమీటర్స్ వచ్చేసిన కావచ్చు అనుకున్నా, కానీ కాదు. జస్ట్ మోషి నుంచి, ఆర్షా నుంచి మోషి వరకు ఎంత అంటే జస్ట్ 100 కిలోమీటర్స్ కూడా ఉండదు. సో అంతే దూరం వచ్చేసిన. ఇక్కడ ఆగింది, ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతుంది కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కదా ఏమంటారు, ఫ్రంట్ లోకోమోటివ్ ని తీసేసి మళ్ళీ వేరే దాన్ని కనెక్ట్ చేసి రివర్స్ వెళ్తుంది అనమాట. మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్ వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి కొంచెంసేపు టైం ఇచ్చారు. చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. చూస్తున్నారు కదా, ఇగో ఇదే దానికి ముందర వెళ్ళేసి కనెక్ట్ చేస్తారనమాట, ముందరికి వెళ్ళడానికి అని చెప్పేసి. ఇప్పటి వరకు అది వెనకాల ఉండేది లోకోమోటివ్, అది ముందర సైడ్ వెళ్ళేసి కనెక్ట్ చేస్తారనమాట.
మొత్తానికి అయితే మోషి సిటీ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాప్రే 5:30కి వచ్చింది ట్రైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:21కి స్టార్ట్ అయింది. మార్నింగ్ రీచ్ అయ్యేంత వరకు ఎంత టైం అవుతుందో మనకు తెలియదు. సో అది నా వెనకాల చూడొచ్చు, ఒక సిస్టర్ వచ్చింది. హలో సిస్టర్, హలో బాంబో. సో ఇది లేడీస్ కోచ్ అనమాట. అటు సైడ్ ఒక సిస్టర్ ఉంది, ఇటు సైడ్ ఒక సిస్టర్. దర్శలేం యూఆర్ గోయింగ్ టు దర్శలేం? ఏ ఓకే, దర్శలేం వరకు అంటాం. మొత్తం ఈ ట్రైన్ లో పవర్ లేదు, ఏం లేదు, ఛార్జింగ్ పోర్ట్స్ వర్క్ చేస్తలేవు, కానీ పాటలు మాత్రం వినిపిస్తున్నాయి, ఆఫ్రికన్ సాంగ్స్. సో రీచ్ అయ్యేంత వరకు ఎంత టైం అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ట్రైన్ జర్నీ మాత్రం చాలా హారబుల్గా ఉన్నది. ట్రైన్ ఊగుతుంది, నిద్ర వస్తలేదు, ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంది. అది ఇవ్వండి, దాదాపు 2.5 గంటలు అసలు ఇక్కడనే లోపల కూర్చున్నా, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోదు అని చెప్పేసి. లైట్ లేదనుకున్నా, బట్ లైట్ ఉన్నది. ఓకే బాయ్ బాయ్. ఓకే ఓకే. కెమెరా అంటే సిగ్గుపడుతుంది టీసీ. యాక్చువల్గా వచ్చినప్పటి నుంచి టికెట్ చెక్ చేయలేదు. టికెట్ చెక్ చేసి ఓకే బాయ్, గుడ్ నైట్. సో నేనేమనుకున్నా అంటే పవర్ పోయింది కావచ్చు అనుకున్నా, కాకపోతే వీళ్ళు బంద్ చేసిర్రు. బాప్రే. సో గైస్ ఇక లైట్ బంద్ చేసి పడుకుంటా, తెల్లారి మీతో మాట్లాడుతా. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దుట 8 o'clock అవుతుంది. ఇప్పుడే ఎండ కొట్టేసింది. రాత్రి అంటే నిద్ర లేదు, ఏం లేదు, ఘోరంగా. గుడ్ మార్నింగ్ బాబు. ఓకే. సో గైస్ నిన్న నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అంటే లంచ్ డిన్నర్ చేసిన లేదు. సో కూడా చూడాయి నేను ఎంత మూగుతాను. హలో అంబో. సో ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లా ఉంది, మొత్తం అంతా గోలగోల ఉన్నది. చూద్దాం ఏమేమి దొరుకుతాయో. ఈ కిచెన్ మొత్తం అంతా గోలగోల ఉన్నది. యాక్చువల్గా మనము కెన్యాలో బీర్లు అమ్మడం చూసినాం కదా ట్రైన్ లోపల. ఇక్కడ కూడా సేమ్ అలాగనే అక్కడ అదిగోండి, ఇదిగో బియర్ అండ్ అండ్ ఇది విస్కీయో ఏందో తెలియదు, ఇది అమ్ముతున్నారు. సో మనం ట్రైన్లో మందు కాకుండా వెళ్ళొచ్చు అనమాట. తంజానియాలో కానీ కెన్యాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో. సో ఇలా రావచ్చు. బాగా గోలగోల ఉన్నది. స్టాప్ వచ్చినట్టున్నది. మొత్తానికి అయితే ఆమ్లెట్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ దర్శలేం కంటే ముందు ఇంకో స్టేషన్ వచ్చేసింది. సో బాయ్ బాయ్ సిస్టర్, బాయ్ బాయ్ బాయ్. సో స్టేషన్ చూడొచ్చు, ఇంత చిన్న ఉన్నది. ఈ స్టేషన్ పేరు పూగు అంటాం. ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. అదిగో అటు సైడ్ మొత్తం జనరల్ కంపార్ట్మెంట్ అన్నమాట. జనరల్ కంపార్ట్మెంట్ చూపెట్టలేదు కదా మీకు. సో ఇలా ఉన్నది. కొంతమంది కూర్చుంటారు, కొంతమంది నిల్చుంటారు. సో అది ఎక్స్క్యూజ్ మీ జరగరా కొంచెం. సో అందరు పడుకున్నారు. ఓ ట్రైన్ ఆగింది స్టాప్లో. సో ఇది మొత్తం ఇదంతా జనరల్ కంపార్ట్మెంటే. 4-5 బోగీలు ఉన్నాయి ఇటు సైడ్ నుంచి అక్కడ వరకు. సో అది ఇగో స్టాప్ వచ్చేసింది.
అటు సైడ్ గూడ్స్ బండ్లు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా గూడ్స్ బండ్లు ఉన్నాయి అటు సైడ్ వరకు. సో వీళ్ళందరూ ట్రైన్ దిగారు ఇప్పుడే. మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ తినేసిన. ఆల్మోస్ట్ మనం చేరడానికి 11 o'clock అని చెప్పింది నిన్న ట్రైన్ స్టేషన్లో. కాకపోతే ఎక్కువనే అయ్యేటట్టున్నది. ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. అక్కడ మొత్తం సౌండ్, ఇక్కడ కూడా ప్రతి కంపార్ట్మెంట్కి డెక్ కనెక్ట్ చేసారు, పాటలు వినిపిస్తున్నాయి. సో కొంచెం పడుకుందాం స్టేషన్ వచ్చేంత వరకు, ఓకేనా? స్టేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫైనల్లీ వెల్కమ్ టు దర్శలేన్, ద ఫినాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ తంజానియా. సో జర్నీ మాత్రం ఘోరం, బాప్రే. ట్రైన్ మాత్రం ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగింది. సో ఇటు నుంచి బయటికి వెళ్ళాలి, ఎగ్జిట్ అనుకుంటా. ఇటు సైడ్ మన ట్రైన్ వచ్చి ఆగింది కదా, పైన బ్రిడ్జ్ ఉన్నది. ఇటు సైడ్ కూడా ఒక ట్రైన్ ఉన్నది. ఇదంతా వెయిటింగ్ హాల్ అనుకుంటా. మామూలుగా ట్రైన్ స్టేషన్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, చాలా పెద్దగా అయితే లేవు. ఇటు సైడ్ అనుకుంటా ఎగ్జిట్, ఇటు సైడ్ వెళ్దాం.